సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే గురుజీ. నమస్కారం మా విజిత. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిజంగా అసలు దీని అర్థం చాలామందికి తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ స్మరిస్తూనే ఉంటారు. అసలేంటి, పూర్తి వివరణ ఏంటి? మనం గనక ఈ నామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉంటే వచ్చే ఫలితం ఏంటో వివరించండి. జగద్గురువు శ్రీకృష్ణుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఆయన రూపొందించినటువంటి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. దీన్ని ద్వాదశాక్షరి మంత్రం అంటాం. 12 అక్షరాలు ఉన్నాయి. ఈ మంత్రము ఎవరిచ్చారు అంటే ఆశ్చర్యపోతారు, ఎవరికీ తెలియదు. ఇది శివపురాణం క్లియర్గా చెప్తుంది, విష్ణు పురాణం చెప్తుంది. ఈ మంత్రం ఇచ్చింది పరమశివుడు ఇచ్చాడు. దీనికి రూపకల్పన పరమశివుడు. అంటే జగద్గురు ఫస్ట్ గురువు అయినటువంటి ఆ గురువు, ఆది గురువు శివుడు. ఆ శివుడు ఏదైతే ఐడియాలజీ చెప్పాడో, సిద్ధాంతాలు, ఆయన యొక్క మిషన్, ఇదంతా కూడా విత్ నో డీవియేషన్స్ మళ్ళీ చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు శ్రీకృష్ణుడు మాత్రమే. అంటే పరమశివుడే సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అందువలన మనకి ఈ మంత్రాన్ని శ్రీకృష్ణ పరమశివుడు భైరవీ మంత్రాన్ని ఇచ్చాడు. ఆ భైరవీ మంత్రాన్నే మనకి పరమశివుడు ఇచ్చినటువంటి దాన్ని రీఛార్జ్ చేశాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ కొత్తగా ఇంకో యంత్రం ఇవ్వలేదు. భైరవీ యంత్రం అంటారు దాన్ని. ఇదే భైరవీ యంత్రం, ఇదే భైరవీ యంత్రం. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే మంత్రం చూడడానికి చిన్నగా ఉంటుంది. ఓం అంటే ప్రణవనాదం, నమో నమస్కారం స్వామి, వాసుదేవా అంటే శ్రీకృష్ణుడు, వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడయ్యాడు. ఓకే. భగవతే అంటే అన్నిట్లకంటే గొప్ప పదార్థాన్ని భగవతం అంటాం. అరిషడ్వాదాలను తీసేసేటటువంటి మంత్రం. తర్వాత షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తినిచ్చేటటువంటి దాన్ని భగవంతుడు అంటాం. శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కనుక ఉచ్చరిస్తే మనము షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి మనకు వస్తుంది. ఒక్క ఐశ్వర్యం కాదు, షట్ గుణాల సంపత్తి. అది మహాయోగులకే సాధ్యం కాదు. శ్రీకృష్ణ పరమాత్మ దేవుడిగా చూడకూడదు, ఒక యోగేశ్వరుడిగా, ఒక జగద్గురువుగా చూడాలి. ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా, ఫ్రెండ్లీ టీచింగ్ లాగా, ఫ్రెండ్లీ దేవుడు. అది ఎవరంటే శ్రీకృష్ణుడు ఒక్కడే. ద సింబల్ ఆఫ్ లవ్, ద గాడ్ ఆఫ్ లవ్. అయితే ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఈ సృష్టిలో పలికింది చాలామంది. పలికిన ప్రముఖంగా ఇద్దరు చేస్తారు. ఒకడు శివుడు, రెండవది రాధమ్మ తల్లి. అందువల్లనే శ్రీకృష్ణుడి డివైన్ ఎనర్జీని, ఏదైతే డివైన్ ఎనర్జీ లోపల అంతర్లీనంగా ఉందో, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఆ లోపల ప్రవహించేటటువంటి ఎనర్జీని మనం చూడగలగాల, బయట ఎతికితే కుదరదు. అదే రాధమ్మ తల్లి, అదే పరమశివుడు. శివతత్వం అన్నాం అంటే శివుడు లోపల ఉంటాడు, మనము బాడీ శవమైపోతుంది శివుడు పక్కకు తప్పుకుంటే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఆ అనుసంధానం, ఆ యొక్క అనుబంధం ఏదైతే ఉందో, ఓం నమో భగవతే వాసుదేవాయ. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. శివభక్తుడు ఎవ్వరైనా సరే శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తారు. చూసుకోండి ఎగ్జాంపుల్. శ్రీకృష్ణుడు అంటే ప్రేమిస్తారు. అలాగే కృష్ణ భక్తుడు ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి పూజిస్తారు, అర్చిస్తారు. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసరికి డిఫరెన్స్లు వచ్చేస్తాయి. రాముడు అసలు ప్రతిష్ట చేయలేదంటారు మా గురుగారులో ఒక ఆయన. ఏంటి, క్లియర్గా రామేశ్వరం రాములు వారు ఉన్నారు, మనకి కేసరకుట్టలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు. మరి ఇక్కడ మనం వెళ్ళిన శ్రీశైలంలో కూడా సీతాదేవి ప్రతిష్ఠ చేసింది, రాముని ప్రతిష్ఠ చేసింది. మా గురువుగారే అలా చెప్తే ఎట్లా మరి? సరే ఓకే, మా గురువుగారి మీద భక్తితో రాముడిని పక్కన పెట్టేద్దాం. రాముడు పక్కన పెట్టేస్తే కృష్ణుడు బ్రహ్మాండంగా పరమేశ్వరుని చేశాడు. రాధమ్మ తల్లిని తీసుకెళ్ళి మన బరసానా మన రాధమ్మ తల్లి పుట్టిన ప్లేస్లో అక్కడ శివలింగంకి ఏ పూజ అయితే చేశారో అది ఉంది. రాధమ్మ తల్లి బృందావనంలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఎవరు జపించారంటే అంబరీషుడు జపించాడు. ఏకాదశి వారం అంతా కూడా, ఆ తిదంతా కూడా ఉపవాసం ఉండి
ద్వాదశి రోజున ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించాడు ఆయన. చెప్తే అసలు ఏం చేశారు ఈయన, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఎవరు తెలుసా మాకు నేర్పింది? మా గురువుగారు అయినటువంటి పూజ్యశ్రీ పరమపూజ్యశ్రీ సుందర చైతన్య స్వాముల వారు. చిన్నప్పుడు మేము ధవళేశ్వరం, మా రాజమండ్రి మా ఇంటి దగ్గర నుంచి రైల్వే క్వార్టర్స్ నుంచి ధవళేశ్వరం ఆశ్రమానికి వెళితే ఆయన ఈ మంత్రం జస్ట్ 2 minutes నువ్వు చేయించరా అని పక్కకి వెళ్ళారు. ఆయన పనులు ఉన్నప్పుడు మా భక్తుల చేత చేయిస్తూ ఉంటారు. నాకే రాదు ఈ మంత్రం ట్యూనింగ్. ఆయన ఈజ్ అ మెలోడియస్ సింగర్, డివైన్ పర్సనాలిటీ. కాబట్టి గురువుగారు పాడుతున్నా, భక్తులు పాడుతున్నా సూపర్ ట్యూనింగ్, ఇదే ట్యూనింగ్లో పాడాలా. నేనేమో నాకే రాదురా నాయన అనుకుంటే 2 నిమిషాలు పాడిస్తుంటే ఏం చేశారు కూర్చున్న వాళ్ళు, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాగా ట్యూన్ మార్చేసి చెప్పేవారు వీళ్ళు. మార్చితే ఆ ట్యూన్ మార్చాం. అంటే ఓం నమో భగవతే వాసుదేవాయలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ ద స్వీటెస్ట్ అండ్ ద మెలోడియస్ ట్యూన్ అనమాట. అందుకే అనురాధ పౌడ్గాల్ గారి దగ్గర నుంచి, లతా మంగేష్కర్ గారి దగ్గర నుంచి అందరూ దీన్ని జపించారు. ఇకపోతే అంబరీషుడు ఏం జరిగిందో తెలుసా? అంబరీషుడి శత్రు రాజ్యాలన్నీ కూడా మొత్తం చుట్టుముట్టేసినాయి, శత్రు రాజ్యాలు. అప్పుడు ఈయన ఏం చేయాలా అంబరీషుడు? మిగతా రాజ్యాల వాళ్ళందరితో నాకు సైన్యాన్ని పంపించండి అని చుట్టుపక్కల రాజులను రిక్వెస్ట్ చేసుకోవాలి. అది మానేసి ఈయన ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పాడుకుంటూ వెళ్తుంటే మన రాజుకి పిచ్చి పట్టేసింది అని ప్రజలంతా కూడా అనుకుంటారు. ఇప్పుడు చూడు అసలు స్టోరీ స్టార్ట్. ఇప్పుడు ఎవరైతే శత్రురాజులు వచ్చేసారు, అందరూ ఇలా పట్టుకుందామని కత్తులు ఇలా తీసేసి రాజును అంబరీషుడిని చంపేద్దామని ఇలా చేతులు ఎత్తుంటే అందరి చేతులు ఇక్కడికి తెగిపోతున్నాయి చుట్టూ సర్కిల్లో. ఎవ్వరు ఎంతమంది వందల మంది వచ్చి ఇలా చంపుదామంటుంటే అందరి చేతులు తెగిపోతున్నాయి. ఏమిట్రా నాయన అంటే సుదర్శన చక్రం వచ్చేసింది, శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన. ఇది పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, నా సొంత కవిత్వం కాదు. తర్వాత దూర్వాస మహాముని ఈయనేం చేస్తాడు, ప్రౌడ్ ఫీలింగ్ అయిపోతాడు. ప్రౌడ్ ఫీలింగ్ అయిపోయి ద్వాదశాక్షరి ఏకాదశి ఉపవాసం ఉంది కదా, ద్వాదశి గడియలు వచ్చేసి భోజనానికి పిలుస్తాడు. ఈయనేమో లేట్గా స్నానం చేస్తున్నాడు. అప్పుడు కూడా ఋషులు సోప్ పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు చాలామంది స్నానం చేస్తే 1-2 గంటల దాకా రారు బాత్రూంలో. ఆ విధంగా దూర్వాసుడే అండ్ హిస్ శిష్యులు టీమ్ వాళ్ళు పియర్స్ సోప్, రెగ్జోనా సోప్. ఎందుకంటే చెప్తున్నాను, ఇది సాయిబాబా అభిషేకాలు చేసేటప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది. మామూలుగా అభిషేకాలు నేను చేస్తాను కొట్టుకుంటుంటే, అమ్మ నువ్వు ఏ సోప్తో చేస్తున్నావు అని అడిగా. రెగ్జోనా. పియర్స్ సోప్తో చేయమ్మా, ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాడు, ఇది చలికాలం కదా అంటే. దేవుడికి మనం చేశామా లేదా అన్నది కావాలి తప్ప ఈ సోప్ చేసామా, ఆ సోప్ చేసామా, పంచామృతాలు వేసామా, ఇది వేసామా. ఇప్పుడు పంచామృతాలు మాత్రమే చెప్పబడ్డాయి. ఇంతకుముందు శుద్ధోదక జలం అనేవాళ్ళం, మామూలు నీళ్ళు. పంచామృతాలు వచ్చిన అంతవరకు అగ్రీడ్. ఇప్పుడు ద్రాక్షారసం, బత్తాయి రసం, చెరుకు రసం, ఇలా రకరకాల రసాలు. ఇప్పుడు ఇంకా ఇంకో గురువు గారు ఉన్నారు నాకు, నా ఫ్రెండ్ కమ్ గురువు. ఆయన అయితే ఏకంగా గోమూత్రంతో చేసేయచ్చు, ఆవు పేడతో చేసేయచ్చండి. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. నో ప్రాబ్లం, బికాస్ ఈజ్ ఫ్రమ్ JNTU అనంతపూర్. మా మోడర్న్ గురువు కాబట్టి, మా ఫ్రెండే కాబట్టి ఓకే, ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. అభిషేకం అరే గురువు చెప్పాడమ్మా. గురువు అంటే ఏంటి, అందరూ చేస్తున్నారు, నా చేతి చేయించలే, నేను ఆయన శిష్యుడిని కాదు. అలా చేయడం వల్ల ఆయన చెప్పాడు గోమూత్రంలో సకల దేవతలు ఉన్నారు, ఆవు పేడలో ఉంది, తప్పు కాదని. ఆయన లాజిక్ కరెక్టే. మా ప్రజలు కొంతమంది అబ్జెక్షన్ చేసేవాళ్ళు, ఇదేమిట్రా నాయన అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. మరి దీనికి ఎవరిష్టం వాళ్ళది కదమ్మా. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన పాపం గోపేడ ఆవుపేడ చెప్పాడు, రక్తంతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు బ్లడ్ అది చేసేసి రక్తాభిషేకం అని చెప్పి అమ్మవారికి రావణాసురు టీం మామూలుగా నడుస్తాయి, కానీ రియల్ లైఫ్ లో ఎలా నడుస్తాయి చేసేవాళ్ళు ఉన్నారు కదమ్మా. ఇప్పుడు చూడలేదా నువ్వు, కట్ చేసేసి అమ్మవారికి ఇలాగ అభిషేకం అని చెప్పేసి ఇలాగ కాళికాదేవి శ్మశాన కాళికి ఇలా చేయాలని ఉంటే, ఒరే నాయన యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఢిల్లీ ఉంటుంది, అరెస్ట్ చేసేస్తారని నేను చెప్పిన తర్వాత 3 years చెప్పిన తర్వాత మానేశారు. కాబట్టి ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఏం చేశాడు, దూర్వాస మహాముని ఫుడ్కి పిలిస్తే ఆయనేమో లేట్ చేస్తే పోనేలే కదా వ్రత దీక్ష అయిపోతుందని మంచినీళ్ళు తాగాడమ్మా ద్వాదశి తిథి వచ్చినప్పుడు. అప్పుడు దూర్వాసుడు వచ్చేసి శపించేయబోతుంటే, నువ్వు నానాయోనుల్లో పుట్టేస్తావని శపించేస్తాడు. శపించేస్తే ఈయనెవరు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చేస్తున్నాడు కదా,
ఎవరి డ్యూటీ ఎప్పుడు? కృష్ణుడి డ్యూటీ. వచ్చేసాడు శ్రీమన్నారాయణమూర్తి వచ్చేసి సుదర్శన చక్రం విసిరేశాడు. దూర్వాసుడు పరుగు పీటీ ఉషలాగా పరిగెట్టేస్తుంటే అప్పుడు వెళ్ళి విష్ణుమూర్తిని, బ్రహ్మని, శివుడిని అందరినీ క్షమాపణ అడుగుతాడు. నో అది ఆయన అడుగు క్షమాపణ, ఆయన కాళ్ళు పట్టుకొని అడిగితే ఆయన వదిలేస్తే అంటే అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే, గురుదేవా మీరు నా గురువులు, మీరు కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు. అప్పుడు సుదర్శన చక్రం విత్డ్రా అయింది, వెళ్ళిపోయింది. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంలో ఉన్న గొప్పతనం. నెక్స్ట్ రెండవది ఇంకోటి ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చేస్తే శివుడి యొక్క అనుగ్రహ శక్తి, నారాయణమూర్తి యొక్క అనుగ్రహ శక్తి రెండు వస్తాయి. అంతేకాదు శాక్తేయ మతంలో కుప్పించి ఎగిసిన కాళిలాగాని భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో అందరినీ చంపిపడేస్తుంటే సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడికే కోపం వచ్చేసి, ఏమిట్రా అధర్మం పార్టీలో ఉండడమే మొదటి తప్పు, ముష్టి విధవలాగా అధర్మ పార్టీలో ఉంటూ మళ్ళీ ధర్మం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నాం, ఐ డోంట్ టాలరేట్ దిస్ అని చెప్పి రథం మీద నుంచి దూకేస్తాడు. అప్పుడు పోతనామాచ్యుల వారు రాస్తారు ఏమని? కుప్పించి ఎగిసిన కాళిలాగా. అసలే శ్రీకృష్ణుడికి జుట్టు ఎక్కువ, విగ్గు కాదు శ్రీకృష్ణుడి ఒరిజినల్ జుట్టు, అది ఇలా ఎగిసేసరికి ఇలాగ మీద పడింది. కాళిక నల్లగా ఉంటాడు కాబట్టి నలుపు ప్లస్ కాళి, ఈ మహాకాళిలాగా వస్తే అందుకని ఆ వర్ణన చేస్తాడు. అప్పుడు అంటే శ్రీకృష్ణుడే సాక్షాత్తు కాళిక. రామో లలితాంబిక అని శాస్త్రాలు చెప్తున్నాయి. లలితాదేవే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అవతారం. కాబట్టి కాళీ శక్తికి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ ఈ మంత్ర జపం చేసినటువంటి ఫలితం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి సపరేట్గా ఏ మంత్రాలు చేయక్కర్లేదు. యమునా నదీ పూజ చేస్తాం కదా, కలస పూజ చేస్తాము, నదీ పూజ చేస్తాము, నదిలోకి ముక్కోటి దేవతలను ఆవాహనం చేస్తాము. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మనం జపించిన తర్వాత ఆ కలసంలో నీళ్లు తాగితే సకల ముక్కోటి దేవతలు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. అండ్ ఆఖరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ పవర్ చెప్తున్నాను. ఈ యొక్క గోపికలంతా కూడా చేస్తారు, బాగుంది. వ్రజభూమి అంతా కూడా పావనమైపోయింది. ఈ రోజున బృందావనం వెళితే డైరెక్ట్ మోక్షమే, ఇంక అందులో డౌటే లేదనమాట. అక్కడ మరణించిన కాశీలో మన గురువు గారు చెప్తారు కదా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాశీలో మరణిస్తే మోక్షం అని. కాశీ లోకల్లో ఉండే వాళ్ళకి మోక్షం లేకపోతే అదే రోజున లక్నో వెళ్తాడు అనమాట, అక్కడ చచ్చిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి, ఇక్కడ ఉండదు. అలా బృందావనము మహాపావనమైంది అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రబలం ఇట్ ఈస్ ద కీ వర్డ్. రాధమ్మ తల్లికి అందరూ, ఇప్పుడు మనం నార్త్ ఇండియాలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ బాగా చేస్తాం, కానీ వాళ్ళు ఏం చెప్తారు? రాధాదేవిని మెప్పించాలంటే, శ్రీకృష్ణుని మెప్పించాలంటే రాధే 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 అనాలి అన్నారు. అందుకని నార్త్ ఇండియన్స్ ప్రేమానంద్ మహారాజ్ దగ్గర నుంచి వరుస పెట్టి అందరూ కూడా రాధా రాధా రాధే రాధే అంటారు. నేను కూడా అలాగే చేశా. కానీ మరి ఆ రాధమ్మ తల్లిని మెప్పించాలంటే ఆమె ఏమన్నా మన ఫ్రెండ్, ఆమె వెంటనే వచ్చేయడానికి? అప్పుడు రాధాదేవికి తాళంకప్ప కృష్ణుడమ్మ, తాళంకప్ప తీయాలంటే కీవర్డ్ రాధే రాధే బాగుంది. ఈ రాధే రాధే ఇప్పుడు బ్యాంకులో ఒక తాళం వేయం, 2-3 తాళాలు వేసేస్తాం. ఆ పాయింట్ తెలుసుకోవాలి. రాధమ్మ తల్లిని కాకాపట్టాలంటే ఆమె కూడా ఒక లాకే, ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పాలి. అప్పుడు రాధమ్మ తల్లి పర్మిషన్ ఇస్తుంది రాధే రాధే అనడానికి. సో మనం చేయాల్సినది ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చేస్తే రాధమ్మ తల్లి అనుగ్రహం వచ్చేస్తుంది, మనకి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వస్తుంది. సాక్షాత్తు ముక్కోటి దేవతలు, అందులో ఆ లిస్టులో శివుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మ పిల్ల ఉంటుంది, సరస్వతి తల్లి, శివుడి పిల్లం పార్వతి ఉంటుంది, మా దుర్గమ్మ తల్లి ఉంటుంది, అందరూ ఉంటారమ్మా. దశమహావిద్యలో అందరూ వచ్చేస్తారు. కాబట్టి సకల మంత్రాలకి అధిష్టాన మంత్రము, సమష్టి స్వరూపము, సమష్టి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది చేసిన వాళ్ళు అందరూ కూడా విజేతలైపోతారు, ఏ రంగంలో అయినా సరే, అందులో డౌటే లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.